మీ భార్యాభర్తలిద్దరూ మనసులో భగవంతుడికి నమస్కారం చేసుకుని ఇద్దరూ కలిసి దీపాలు వెలిగించండి. ఇదేంటి దీపాలు ఆరిపోతున్నాయి? ఇదేంటి ఎంత వెలిగించినా దీపాలు వెలగట్లేదు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆవిడ గారు చేత్తో వెలిగిస్తే దీపాలే వెలగట్లేదు, ఇక వాళ్ళ కాపురంలో దీపాలేం వెలుగుతాయి? సకల నువ్వు నోరు మూసుకుని ఉండు. ఓం బాబు, నూనె మంచిదేనా? అయ్యో, మనం రెగ్యులర్గా మన ఇంట్లో పూజకు వాడే ఆయిలే అక్కాయ్. మరి దీపాలు ఎందుకు వెలగడం లేదు? రాధిక, ఒక ఒత్తి మొత్తాన్ని నూనెలో తడిపివేయమ్మా. అలాగే అత్తయ్య. అత్తయ్య, నూనెలో నీళ్లు కలిసాయి. ఏమయ్యా ఓం బాబు, ఏంటయ్యా ఇది? ఇలాంటి నూనె తీసుకొచ్చేది? కాస్త జాగ్రత్తగా చూసుకుని తీసుకురావాల్సిన అవసరం లేదా? మీరు భలే ఉన్నారు బావగారు. బాటిల్లో ఉన్న నూనెలో నీళ్లు కలిపిన విషయం నాకెలా తెలుద్దండి? మీరు చెప్పినట్టు జాగ్రత్తగా చూసుకుని తీసుకురావాలంటే నేను అక్కడే 4 దీపాలు వెలిగించి చెక్ చేసి తీసుకురావాలి. చాలే ఆపు. చెప్పిన పని సరిగ్గా చెయ్యడం తెలియదు గాని మాటకి మాట తక్కువ లేదు. వెళ్ళింకో నూనె బాటిల్ తీసుకురా. అంత సమయం లేదు ధర్మావతి. చంద్రోదయ సమయంలో ఖచ్చితంగా
దీపాలు వెలిగించి తీరాలి. పౌర్ణమి ఘడియలు ఆరంభం అయ్యే సమయంలో శ్రీచక్ర దీపాలు వెలగాలి. అప్పుడే ఈ పూజా ఫలాలు దక్కుతాయి. మీరనుకున్న కోరికలు నెరవేరుతాయి. నేను ముందే కుండ బదులు కొట్టినట్టు క్లియర్గా చెప్పాను. పూజలు హోమాలు చేయించినంత మాత్రాన కార్తీక్ మనసు మారి ఆవిడికి పెళ్ళాం స్థానం ఇవ్వడు అని. పూజ పూర్తవడం కాదు కదా, అసలు మొదలే అవ్వలేదు. దీన్ని బట్టైనా తెలుసుకోండి, ఆవిడ గారు ఇంటి కోడలవ్వడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. సకల చాలా కోపంగా ఉన్నాను. ఈ కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు నోరు ఎంత మూసుకునుంటే నీకంత మంచిది. సూపర్ మామయ్య, కార్తిక్ మీద ఆశలు వదులుకునేలా భలే ప్లాన్ చేశారు. అమ్మా, నా సంకల్పంలో నిజాయితీ ఉంది. మీరు చెప్పిన ఈ శ్రీచక్ర పూజని శుభకరంగా పూర్తి చేయాల్సిన అవసరం నాకుంది. ఈ పూజ ఆగకూడదు తల్లి. శ్రీచక్ర దీపాలు అఖండంగా వెలగాలి. అందుకు మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండమ్మా. పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. శ్రీచక్ర దీపాలు అఖండంగా వెలిగి ఈ పూజ అవిఘ్నంగా పూర్తవటం నీ బుద్ధి బలం మీద ఆధారపడి ఉంది. ఆలోచించు, నీ బుద్ధి బలంతో ప్రయత్నించు. ఈ పూజతో పాటు ఈ సంకల్పం కూడా సఫలీకృతమవుతుంది. ఏమైనా సైంటిస్ట్ బ్రెయినా ఏంటి? బుద్ధి బలంతో ఆలోచించడానికి కొద్ది నిమిషాల్లో దీపాలు వెలిగించాలి, లేదంటే చంద్రోదయ ఘడియలు ముగిసిపోతాయి. అలా దీపాలు వెలిగించాలంటే మహిమలు దివ్యశక్తులు ఉండాలి. రెమ్మా, ఒక బేసన్లో కాస్త ఎక్కువగా నీళ్లు తీసుకునిరా. అలాగే అమ్మాయి గారు. ఇది ఇప్పుడు వాటర్ ఎందుకు తీసుకురమ్మని చెప్పింది? ఏం చేస్తున్నారు వీళ్ళు? అమ్మా, నన్ను కూడా పోయమంటారా? పోయి. ఇదేంటి ఈ టైంలో సైంటిస్ట్ల ప్రయోగాలు చేస్తుంది? మనం ఇచ్చిన జాగ్రత్త మైండ్ పోయినట్టుంది, అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది. రెమ్మా, వెళ్ళి గరిటె తీసుకునిరా.
అలాగే అమ్మాయి గారు. ఏమండి, ఇప్పుడు దీపాలు వెలిగిద్దామండి. రాధిక అమ్మాయి గారు, మీరు సూపర్ అండి. మీ బుర్ర పాదరసమని నిరూపించారు. నీ సంకల్పంలో నిజాయితీ ఉంటే ఏ దుష్టశక్తి ఏం చేయలేదమ్మా. ఈ సంకల్పంతో పూజ ఆగకుండా చేసుకో. ఇదే సంకల్పం, ఇదే పట్టుదలతో నువ్వు భవిష్యత్తులో అనుకున్నది సాధిస్తావు. అందుకు ఇదే నిదర్శనం. దేవుడు ముడివేసిన మీ బంధం ఎన్ని ఆటంకాలు ఎదురైనా అజరామరంగా నిలుస్తుంది. చాలా మంది దేవుళ్ళ బొమ్మను డ్రాయింగ్ వేశాను, కానీ నాన్నకు లెటర్ పంపించమని ఏ దేవుడికి ఇవ్వాలి? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఏం చేయాలి? డ్రాయింగ్ టీచర్ని అడిగితే కరెక్ట్గా చెప్తారు.
దేవి గారు వీడియో కాల్ చేస్తున్నారేంటి? స్వీటీ కోసమా? హాయ్ డ్రాయింగ్ టీచర్. హాయ్ స్వీటీ. నానమ్మ ఏం చేస్తున్నారు? నేను చెప్పడం ఎందుకు, నువ్వే అడుగు. హాయ్ నానమ్మ. హాయ్ బంగారు తల్లి, ఎలా ఉన్నావు? నేను గుడ్ నానమ్మ. నువ్వెలా ఉన్నావు? నీ మీద బెంగతో ఉన్నానురా తల్లి. అయ్యయ్యో, నువ్వు ఫీల్ అవ్వకు నానమ్మ, నేనొస్తానులే, సరేనా? అలాగే బంగారం. థ్యాంక్స్ నానమ్మ. టీచర్, మీ దగ్గర లైట్స్ వెలుగుతున్నాయేంటి? ఇవి దీపాలమ్మా. ఇంట్లో శ్రీచక్ర పూజ జరుగుతుంది. అలా దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఇలా దీపాలు వెలిగించి పూజ చేస్తే అనుకున్నది జరుగుతుందని మాతాజీ చెప్పారు. నేను కూడా దీపం వెలిగిస్తే మా అమ్మ నాన్నల్ని ఆ దేవుడు నా దగ్గరికి పంపిస్తాడేమో. టీచర్ టీచర్, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పమ్మా. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ఇంటి దైవ కార్యాన్ని ఈ ఇంటి బిడ్డ జరిపించటం అంతా దైవేచ్ఛ. మరేమో నాకొక చిన్న కోరికుంది. అందుకని నా పేరు మీద మీరొక దీపం వెలిగిస్తారా అక్కడ? ఏంటి, నీకొక చిన్న కోరికుందా? ఆశ్చర్యంగా ఉందే. ఆ కోరికేంటో తెలుసుకోవచ్చా నేను? అయ్యో టీచర్, మనసులో కోరికలు బయటకి చెప్తే జరగమని మా అమ్మమ్మ చెప్పింది. మీరెంత పెద్దగా ఉన్నారు, ఈ విషయం కూడా తెలీదా మీకు? అయ్యో తెలీదమ్మా. సరే, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ స్వీటీ. ఇట్స్ ఓకే టీచర్. త్వరగా నా పేరు మీద ఒక దీపం వెలిగించండి. అలాగే స్టూడెంట్ గారు, కొంచెం ఉండండి. అత్తయ్య, దేవుడా, మా నాన్న నా దగ్గరికి త్వరగా రావాలి. ఈ ఇంటి బిడ్డ పేరు మీద వెలిగించిన దీపంతో పూజ శుభకరంగా పూర్తయింది. పూజ యొక్క ఉద్దేశం సఫలమైంది. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో త్వరలోనే పూజా ఫలాలు అందబోతున్నాయి. ఆ టీచర్, మిమ్మల్ని ఒక డౌట్. అమ్మో, బ్యాడ్ పోలీస్. కాల్ కట్ అయిందేంటి? అయ్యో, ఏ దేవుడికి లెటర్ ఇవ్వాలో టీచర్ని అడుగుదామంటే బ్యాడ్ పోలీస్ వచ్చి డిస్టర్బ్ చేశాడు. బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్. ఛీ! ఓయమ్మో ఓయమ్మో ఓయమ్మో, ఆ రాజుకిది బ్రెయినా లేక ఐడియాల గంప? నూనెలో నీళ్లు కలిపేశాం, దీపాలు వెలగవు, పూజ జరగదు అని ఆనందంతో గంతులేస్తూ ఉంటే అది మనందరి బుర్రలు తిరిగిపోయేలా పెద్ద షాక్ ఇచ్చింది. ఇసుకలోంచి నూనె తీయొచ్చని భర్తృహరి చెప్పాడు, కానీ నీళ్ళలోంచి నూనె బయటికి తీయొచ్చని ఈ పిల్ల నిరూపించింది. పూజ పూర్తయింది కాబట్టి ఆ మహిమతో కార్తీక్ దాన్ని పెళ్లంగా అంగీకరించినట్టే మనందరికీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ కి రెడీ అయిపోయినట్టే. పూజ ఇంకా పూర్తి కాలేదత్తా. అదేంటి,
దీపాలన్నీ కోటప్పకొండ ప్రభల్లాగా దగదగ మెరిసిపోతున్నాయి కదా, మరింకా పూజ పూర్తి కాలేదంటావేంటి? అవునత్త, అది తెల్లవారులు నిద్రపోకుండా జాగారం చేయాలి. దీపాలు కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే ఆ పూజ నిర్విఘ్నంగా పూర్తయినట్టు. ఒకవేళ ఆ రాధిక ఒక చిన్న కునుకు తీసిన దీపం కొండెక్కిన పూజ విఘ్నం అయినట్టే. అరిష్టం దాని జీవితానికి చుట్టుకున్నట్టే.